హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాగ మార్నింగ్ అయితే కవర్ పట్టుకొని పువ్వుల కోసం అయితే వెళ్తున్నానండి. వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఉదయాన్నే నాకు ఇది హ్యాబిట్ అయిపోయిందండి. ఉదయాన్నే అయితే ఫ్లవర్స్ కోసుకుంటున్నాను. ఈ ఫ్లవర్స్ అయితే దగ్గర దగ్గర మనకి ఫిబ్రవరి దాకా ఉంటాయండి. ఒక 2-3 మంత్స్ మధ్యలో గ్యాప్ వస్తుంది. తర్వాత మళ్ళీ జూన్ నుంచి బాగా స్టార్ట్ అవుతాయండి. జూన్ కూడా కాదు, ఈ ఇయర్ నేను చూశాను మే స్టార్టింగ్ నుంచే స్టార్ట్ అయ్యాయండి. మినిమం 2 మంత్స్ గ్యాప్ ఇచ్చుకున్నాయి అంతే. కానీ చాలా బాగుంటాయండి ఇవి చూస్తుంటే. నాకైతే వైట్లు మనకి ఇవి ఉంటాయి కదండి, కమలాలు, తామర పుష్పాలు చూసిన ఫీలింగ్ వస్తుందన్నమాట. వీటితో పూజ చేసుకుంటే ఇంకా దొరికిన ఫ్లవర్స్లోనే మనకి నచ్చిన ఫ్లవర్స్ని ఊహించుకొని చేయటమేనండి. మనకి వైట్ తామరలు ఇవన్నీ దొరకాలంటే కష్టం కదండి. కానీ పింక్ తామరలు ఉన్నాయండి. నేను ఈసారి మీకు చూపిస్తాను కోసి కూడా. పింక్ తామరలు కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. అంకుల్ గారు ఇస్తానన్నారు, ప్లాంటేషన్ అంకుల్, మాకు టబ్లో వేసుకోవటానికి. చూడాలి మరి. ఇలాగ డెకరేషన్ కోసం అయితే కొంచెం ఇంట్లో న్యాచురల్ ఫ్లవర్స్ నేను ఇవి కోసుకొని తలకి పెట్టుకొని కొంచెం మందార కొమ్మలు కూడా తెచ్చుకున్నానండి. అంటే దూసుకోవటానికి టైం ఉండదనేసి. పెద్ద పెద్ద చెట్లే ఉంటాయి మనకి, ఎక్కువ ఇట్లా ఇరుస్తున్నా కూడా అవి బాగా గ్రోతింగ్ ఉంటుంది. ఇలా నేనైతే ఇంటికి వచ్చి అవి పెట్టేసి బ్యాడ్మింటన్ కోసం అయితే బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్నానండి. కోర్టుకి వెళ్ళాక గుర్తొచ్చిందండి, నేనైతే బ్యాట్ మర్చిపోయి వెళ్ళాను. ఇలాగ కిందకు వచ్చేసాను. చిన్నగా వాక్ చేసుకుంటూ వెళ్తానండి. ఎక్కువగా నేను పైన చూడటం కంటే ఇట్లా మామూలుగా కింద ఇట్లా మామూలు చెట్లు ఉన్న ప్లేస్లో అయితే పైన చూస్తుంటానండి. మామూలుగా అయితే కింద చూస్తూ ఉంటాను. ఎందుకంటే పాములు కూడా ఉంటాయి, కొంచెం ఎర్లీగా లేస్తాం కదా. పైన ఎందుకు చూస్తున్నానంటే మా ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం. ఒకసారి సడన్గా మా ఫ్రెండ్ పైన పాము పడిందనమాట. అప్పటి నుంచి మొక్కలు ఉన్నప్పుడు పైకి చూస్తూ ఉంటాను. ఇలాగ గణేష్కి అయితే గరిక, ఇలా 100 వరహాల బంచ్ ఒకటి తీసుకొని వస్తున్నానండి. ఉదయం పూలు కూడా ఉన్నాయి కదా. ఈరోజైతే మన స్వాములందరికీ పువ్వులు దొరికాయండి. వాళ్ళతో పాటు నేను కూడా చాలా సంతోషిస్తాను. ఎందుకంటే నిండుగా పువ్వులు అవి అలంకరించుకుంటే ఆ పాజిటివ్ వైబ్రేషనే వేరుంటుందండి. దొరకనప్పుడు ఏదో కొంచెం దొరికే టైంలో ఇలా నిండుగా చేసుకుంటాను. వచ్చేసి ఊడ్చుకుంటున్నానండి. ఈరోజైతే ఉదయం ఇంకా బడలిగ్గా ఉంది. జిమ్ జాయిన్ అయ్యాను కదండి, చాలా అలసటగా అనిపిస్తుంది. అందుకని మన బాడీని ఇంకా బలవంతంగా ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి మనకి తగినట్లుగా ఇంకా సర్దుకుపోవాలని ఏముందండి, 1-2 రోజులు ఇలాగా కొంచెం లేటుగా చిమ్మేసేసుకొని 7కి రాగానే చిమ్మేశానండి. ఇలా పాలైతే కాఫీకి ఒకవైపు, పాలు తోడుకు ఒకవైపు పెట్టా. ఇదేమో జొన్న పిండి, మినప్పప్పు. ఒక మినప్పప్పుకి 2 జొన్నలు వేసానండి. గ్రైండ్ పట్టేసి కలిపి పెట్టుకున్నాను. ఇలాగా టమాటాలు, మిర్చి చట్నీ చాలా బాగుంటుందండి. కాఫీ చూడండి ఎలా పొంగినాయో. కొంచెం పౌడర్ వేయగానే ఇలాగ నురుగు వస్తుందండి. మనకి కాఫీ బీటర్లు ఇవేం వాడక్కర్లా. ఇలా నా పువ్వులు అయితే నేను వేసుకున్నవన్నీ పాడైనాయండి. మొన్న 2 days అయింది వేసి. అవన్నీ మొక్కల్లో ఉంచేసేసి ఇలా పాడైపోయినాయి అన్నీ తీసి కొత్తగా తెచ్చుకున్నాను కదా, అవి పెడదామని ఇవన్నీ ఖాళీ చేస్తున్నా. నేను ఎక్కువగా ఇలా న్యాచురల్ స్టెమ్సే పెడతానండి, ఆర్టిఫిషియల్ కంటే. ఇలా అన్నీ అయితే క్లీన్ చేసి వాటర్ కొంచెం చేంజ్ చేసేసుకొని తీసుకొచ్చుకున్న అవన్నీ పెట్టుకుంటాను. ఇవన్నీ మొక్కల్లో వేసేస్తానండి. అవి 15 రోజులకు ఒకసారి కంపోస్ట్ అవుతుంది కదా, తీసేసినవి అనమాట ఫ్లవర్స్. అవి తీసుకెళ్ళి కింద మనకి బ్యాగ్లో వేసేసి మట్టి ఇవన్నీ వేసి చేస్తాను కదండి. నేను కంపోస్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఈ విధంగా మొక్కలైతే ఇలా న్యాచురల్గా పెట్టుకుంటే, వంట చేస్తున్నా, టీవీ చూస్తున్నా, ఆ ఫ్లవర్స్ న్యాచురల్ లుక్ చూస్తుంటే అండి, నేచర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నట్లే ఉంటుంది. నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి. అందుకని ఉన్న వాటిని కొంచెం ఈ విధంగా డెకరేట్ చేసుకుంటుంటానమాట. పాడైపోయిన సీసాలు, మగ్గులు, ఇలాంటి గాజువి బాటిల్స్ ఉంటాయి కదండి, అందులో కొంచెం వాటరు, మీకు వీలు నచ్చితే కలర్ స్టోన్స్ కూడా వేసుకుంటే ఇంకా లుక్ వస్తుందండి ప్లెయిన్ బాటిల్స్లో. మనీ ప్లాంట్ అయితే లోపల పెట్టాను కదా ఎండకి, సాధారణంగా అయితే వాడిపోదు. ఇది చూసుకోలేదు నేను. ఇలా బుద్ధుడికి బ్యాక్ సైడ్ ఉంటుంది.
అవైతే మొత్తం తీసేసాను, డ్రై అయిపోయినాయి. నాకేంటంటే ఒక ఆకు ఎండిపోతే వాటిని చూసి మిగతాయి కూడా ఎండిపోతాయని భయం అండి. అందుకే వెంటనే ఎప్పటికప్పుడు తీసేస్తా. ఈ విధంగా రీసెట్ చేసుకుంటున్నాను. ఫ్లవర్స్ తీసేసినవి అయితే కింద పడేసి ఇలా ఈ బాటిల్ ఉంది కదండి, నేనే చేశాను. నెయిల్ పాలిష్ మిగిలిపోయింది ఉంటుంది కదా, దాంతో ఇది బాదం పాలు తాగితే వచ్చిన బాటిల్ అండి. ఇదైతే పారేయకుండా ఒకసారి నేను స్టోర్లో అడిగితే చాలా కాస్ట్ చెప్పారు, అందుకే ఇంకా అలా చేశాను. ఇది జొన్నట్లయితే పోస్తున్నాను మా వారికి బ్రేక్ఫాస్ట్ కోసం. టమాటా, ఈ పొద్దుతిరుగుడు, గుమ్మడి ఇత్తనాలు చట్నీ అండి. అది నిన్న మునగాకు పొడి చేశాను కదా, అందులో కొంచెం నువ్వులు ఉంటే ఇంకా అలాగే వేయిస్తున్నా. ఇలాగ బ్రేక్ఫాస్ట్ అయితే మా వారు రెడీ అవుతున్నారు. ఇవాళ లేట్ అయిందని నేనైతే తుంచి ఆయనకి పెడుతున్నానండి, హెల్ప్ చేస్తున్నాను. ఇలా జూట్ బ్యాగులు పంచారండి మాకు. మొన్న ఎన్విరాన్మెంట్ డే జరిగింది కదా, మీకైతే కంపెనీ పేరు అది చూపించకూడదని చూపించట్లేదు, ప్లాస్టిక్ వాడకూడదని ఇలా ఇస్తారు మా కాలనీలో. నేనైతే మందారకు పెట్టుకుందాం ఈరోజు అనేసి తీసుకొచ్చుకున్నాను కదండి అదన్నీ. ఇది మన ఆల్ టైమ్ ఫేవరెట్ బౌల్ లాగా హెన్న రంగు అన్నీ ఇందులోనేనండి. నేను మీ బాండ్లీ చూడగానే మీకు గుర్తు వచ్చేస్తుంది, ఇవి రంగు పెడుతుంది, కలర్ ఇలా పెడుతుంది అనేసి. నేను ఏదైనా అది నాకు దాని నిండా కలుపుకుంటే నాకు మా వారికి సరిపోద్దండి మందారాకు. అది మామూలుగా నేను ఒక్కదాన్ని అయితే అలా ఆఫ్ సరిపోతుంది నాకు. ఈ విధంగా మందారాకు పెట్టుకుంటే మన జుట్టు షైనీగా ఉంటుందండి. చలువు కూడా అంటారు, అంటే వేడి చేసినా కూడా మనకి తలకి పట్టించుకుంటే మన బాడీలో హీట్ కూడా తగ్గుతుంది అంటారు. దీన్ని దాసానాకు కూడా అనేవాళ్ళు. మేము చిన్నప్పుడైతే మా పక్కన ఒక ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు, ఆవిడకైతే పెద్ద జుట్టు అండి అసలు. ఈ ఆకు అయితే ఆవిడ వారానికి 2 సార్లు పెట్టేవాళ్ళు. వెనక నుంచి చూస్తుంటే ఎంత సిల్కీగా ఉండేదో. ఇప్పటికీ కూడా ఆవిడకి కలర్ చేంజ్ అయింది కానీ హెయిర్ మాత్రం అదే పొడవులో ఉందండి. అస్సలు ఆవిడ తగ్గించుకోలేదు కూడా. ఇట్లా జుట్టు లేని వాళ్ళం ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటే జుట్టు ఉన్న వాళ్ళు చాలామంది కట్ చేస్తున్నారు ఈ రోజుల్లో. నేను మొన్న బ్యూటీ పార్లర్కి వెళ్తే ఒక అమ్మాయి ఫారెన్ వెళ్తుందని స్టెప్ కటింగ్ చేయించుకొని వచ్చిందండి. నా కళ్ళ ముందే మొత్తం నాకెంత ఉందో అంత జుట్టు తీసి పడేశారండి. చూస్తుంటేనే అయ్యో అనిపించింది. నాకే ఉంటే అది నేను చక్కగా జడేసుకునేదాన్ని అనిపించింది. నాకైతే జుట్టు చాలా ఇష్టమండి. మా వారైతే పెళ్లి చూపులప్పుడు సవరం వేశారండి నాకు. మా వారు రియల్ జుట్టు అనుకున్నారట, కానీ నడుముల దాకా ఉండేదండి. పెళ్ళయి పిల్లలు పుట్టి ఇవన్నీ డెలివరీస్ అయ్యాక ఊడిపోయింది. కానీ చదువుకునేప్పుడైతే 2 జడలు వేసుకొని చాలా అంటే మరీ లాంగ్ హెయిర్ కాదు కానీ మరీ షార్ట్ హెయిర్ కాదండి. ఇంక పిల్లలు అది పుట్టాక సన్నగా అయిపోతుందని గుండు చేయించుకున్నాను నేను తిరుపతిలో ఒకసారి వెంకటేశ్వర స్వామికి. తర్వాత ఇంకా షార్ట్ అయిపోయిందండి. ఇలాగా తలకైతే మందారాకు పెట్టి చింత చిగురు తెచ్చుకున్నానండి నిన్న. అదైతే పప్పు చేస్తున్నాను. మనకి ఇక్కడే ఉంది, మన ఇంటి దగ్గరే తీసుకొచ్చుకున్నాను. అది ఎక్కువ అక్కర్లేదండి మా ఇద్దరి కోసం. ఇంకా అలా చింత చిగురు పప్పులో చిన్న మామిడికాయ ముక్క కూడా వేసుకున్నాను. కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది. చింత చిగురు పులుపు కాదండి, చింతపండు పులుపు. చింత చిగురు వగరుగా ఉంటుంది కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. హై ఫైబర్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, ఎంతో మంచిది హెల్త్కి. మీకు ఎక్కడైనా దొరికితే వండుకోండి, ఈ సీజన్లోనే ఉంటుంది, మళ్ళీ అయిపోతుంది అనమాట. ఈ నెల ఆగితే మనకి చింత చిగురు దొరకాలన్నా సంవత్సరం అవుతుంది. కొంతమంది అయితే స్టోర్ కూడా చేస్తారు, నేను కూడా స్టోర్ చేశానండి. మామూలుగా నేను 1/2 కిలో కొనుక్కొచ్చి స్టోర్ చేశాను. ఇంత అయితే దొరకదు కదా మనకి ఇక్కడ కొయ్యాలన్నా. ఇవైతే పూజకి ఈ బిందెలో పట్టుకుంటానండి. ఆచమనానికి, పూజకి వాటరు. ఫ్లవర్స్ అయితే నిన్నది కోసుకొచ్చుకున్నాను, అవన్నీ ఇలా బౌల్లో వేసుకుంటానండి. అవి ఉదయానికల్లా బాగా విచ్చుకుంటాయి. ఇంకా స్వామి దగ్గర నిన్న స్వామి ఇవి పూజ చేశాను కదండి, అవన్నీ తీసేసుకుంటున్నాను. అంటే ఇది పెద్ద టాస్క్ అండి. అలంకరించడం ఒక ఎత్తు అయితే అవి తీయటం చాలా చిన్న చిన్న ఆకులు, గడ్డి పరకలు, చిన్న చిన్న పువ్వులు ఫొటోస్ మధ్యలో అలా ఉండేసిపోతాయండి. అవన్నీ తీసి మళ్ళీ సెట్ చేసుకోను దగ్గర ఒక పావు గంటన్నా పడుతుందండి. మొత్తం ఇలా తీసేసుకొని అన్నీ మనకి పువ్వులు అవి పెట్టుకోను తీసేయటానికి ఒక 5 minutes అన్నా పడుతుందండి. అన్నీ నీట్గా ఒకటి తగిలినా కూడా మళ్ళీ పడిపోతాయి. ఇలాగ తీసుకొచ్చుకున్న పువ్వులన్నీ అయితే వెండి పళ్ళెంలో పోసుకొని మొత్తం అన్నీ అపరాజిత పువ్వులు, నేను పెట్టుకున్న తెల్ల కమలాలు, నూరు వరహాల పువ్వులు,
తర్వాత ఇవాళ గణేష్కి గరిక కూడా తెచ్చుకున్నాను కదండి బుధవారం రోజు. ఇలా మామిడి పళ్ళు, నిన్న కోసుకొచ్చుకున్న గన్నేరు పూలు ఉంటాయి కదండి, అవి అన్ని రకాల పువ్వులతోటి మన దొడ్లో ఎల్లో పూలు ఏవి దొరికితే అవి, మన స్వామికి ఎన్ని రకాల పువ్వులతో వీలైతే ఎన్ని రకాల పువ్వులు దొరికితే అన్ని రకాల పువ్వులతో అయితే నేను పూజ చేసుకుంటానండి. కలర్ఫుల్గా బ్లూ, ఎల్లో అండ్ గ్రీన్ ఇవి ఉంటాయి కదండి, వైట్, చాలా రెడ్ కలర్, ఎల్లో కలర్, ఇవి ఎన్నో మల్టీ కలర్గా అనిపిస్తుందండి, కలర్ఫుల్గా. స్వామి కూడా ఎంతో ఆనందిస్తాడు. ఉన్న వాటితోటి మనకి 9 రకాల పండ్లు, 9 రకాల నైవేద్యం, 9 రకాల అన్నీ పెడతారు కదండి గణేష్కి. నవరాత్రులు అంటారు, అందుకే 9 రకాలు చూస్తాను వీలైనంత వరకు నేను పూజకి. అలాగా దొరుకుతాయేమో అని, దొరక్కపోతే ఏం చేయలేము, కానీ దొరికినప్పుడైతే చూశారు కదా, ఒకటేమో గరిక. ఇలా 3 గణేషులు అయితే పెట్టాను. తర్వాత ఒక్కొక్క పత్తి ఉంటాయి కదండి, ఒత్తులు ఒక్కొక్కటి సమర్పించి ఆచమనం చేసి గాయత్రి మంత్రం చెప్పుకొని సంకల్పం చెప్పుకొని పువ్వులు అవి 3 గణేషుల దగ్గర పెట్టుకున్నానండి. ఇలాగ మనకి మామిడి పళ్ళు కదండి, రెండు పెట్టుకోవాలి ఎప్పుడైనా పళ్ళు. గరిక ఒకటి చూశారు కదా, ఒకటేమో వైట్ పువ్వు, ఇవి కమలం టైపు 2. తర్వాత వచ్చి శంకు పూలు వాడాను ఇవాళ పూజలో 3. తర్వాత వచ్చి 4 వచ్చి నూరు వరహాలు. ఆ తర్వాత ఇంకొకటి వాడానండి ఎల్లో పూలు. తర్వాత 6వది వచ్చేసి గన్నేరు పూలు, పింక్ గన్నేరు ఒకటి 7. ఆ తర్వాత ఇంకొకటి చిన్నవి తెచ్చాను కదండి, అందులో కూడా పింక్ ఉందన్నమాట 8. ఇంకొక రకం కూడా తెచ్చానండి 9. నేనైతే కౌంట్ చేశాను. 9 రకాల పువ్వులు తీసుకొచ్చుకున్నాను. తెల్ల శంకు పూలు, బ్లూ శంకు పూలు తీసుకొచ్చుకున్నాను. ఎంతో చక్కగా చూడండి, మీరు అన్నీ పెట్టిన తర్వాత అన్ని రకాలు కౌంట్ చేయండి. మొత్తం 9 రకాల పువ్వులు తీసుకొచ్చుకున్నాను. జిల్లేడు మర్చిపోయాను, సారీ, జిల్లేడు పూలండి. ఇవి వైట్ జిల్లేడు అంటారు కదా, ఇది చాలా ఇష్టం అండి గణేష్కి కానీ శివుడికి కానీ. అందుకే నాకు దొరికినప్పుడైతే తెచ్చుకుంటాను. ఎక్కువగా దొరకవు కానండి, ఇవి సీజనల్గా పూస్తే. మామూలు జిల్లేడు ఉన్నట్లు వైలెట్ జిల్లేడు ఇవైతే ఎక్కువగా దొరకవు. చూసారుగా ఎన్ని రకాల పువ్వులు, 9 రకాల పువ్వులు. పసుపు పువ్వు, మనకి గన్నేరు పువ్వు 2, 3 వైట్, 4 గరికె, శంకు పూలు, ఇవి తర్వాత జిల్లేడు పూలు, నూరు వరహాలు, ఇలా 9 కౌంట్ వచ్చినాయండి. మొత్తం ఇలా ఇవి 9 రకాల పుష్పాలతో మన గణేశయ్యకి పూజ అయితే చేసుకొని మామిడి పళ్ళాలు సమర్పించానండి. ఇలాగ నా పూజ అంతా అయితే బాగా కంప్లీట్ అయిందండి. ఈరోజైతే ఎర్లీగా అయిపోయింది పూజ కూడా, 10కే కంప్లీట్ అయిపోయిందండి. ఈ విధంగా నీరాజనం సమర్పించుకొని స్వామికి ఏదో నాకు తోచిన మంత్రాలు ఇవన్నీ సంకటనాశన గణేష స్తోత్రం అయితే చదువుకుంటానండి. గణేష మంత్రాలు ఉంటాయి కదా, అవి జీవితండి హారతి ఇచ్చుకున్నాను. నేను తీసుకొని మీకు కూడా హారతి ఇచ్చాను. ఆ గణేశుడి ఆశీర్వాదాలు మనపైన మన కుటుంబాలపైన ఉండాలని కోరుకుంటూ సెలవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.